రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని కించపరిచిన రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని కించపరిచిన రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని కించపరిచిన రాహుల్ గాంధీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం. మొన్నటి దినం పార్లమెంటు సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు తన పరిధిని మించి తన బాధ్యతను తప్పించి హిందూ సమాజాన్ని హిందువులను హింసావాదులుగా ప్రకటించేసి బాగా విమర్శించినాడు. నిన్నటి వరకు ఎన్నికల ముందు వరకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు. కానీ ఎన్నికల అనంతరం వెంటనే మతతత్వ రాజకీయాలకు ప్రోత్సాహమిస్తూ ఊతమిస్తూ మతతత్వ రాజకీయాలని చెప్పి బీజేపీని వేలెత్తి చూపించిన అదే రాహుల్ గాంధీ తను మతతత్వ రాజకీయాలు చేస్తూ సాక్షాత్తు పార్లమెంటు సభ్యులందరి సాక్షిగా హిందువులందరినీ కూడా హింసావాదులుగా పేర్కొంటూ విమర్శించినాడు. మరి హిందూ సమాజాన్ని అంతా కూడా చాలా దారుణంగా విమర్శించినాడు, దూషించినాడు. సాక్షాత్తు రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా చేసిన ఈ చర్యను భారతీయ జనతా పార్టీ యావత్తు భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈనాడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పుట్టపర్తి సెంటర్లో రాహుల్ గాంధీ పద్ధతిని ప్రవర్తనను ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి చేస్తున్న సూచన హెచ్చరిక, మొన్నటికి మొన్న ఆర్టికల్ 99 ప్రకారం కూడా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణం చేసే సందర్భంలో పక్క దేశాన్ని స్తుతిస్తూ మాట్లాడినాడు, జై కొట్టినాడు. అంటే 102 ఆర్టికల్ను పూర్తిగా ఉల్లంఘించినాడు. అక్కడ మతతత్వ రాజకీయ పార్టీ ఎక్కడ కనపల్లె, మతతత్వము కనపల్లె, దేశ ద్రోహము కనపల్లె, రాజ్యాంగ ఉల్లంఘన కనపల్లె. దాన్ని ఏ రోజు ఖండించలే రాహుల్ గాంధీ కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏమీ చేయక ఏ విధంగా కూడా మతతత్వ సందర్భం లేకపోయినా కూడా సాక్షాత్తు పార్లమెంటులో రాహుల్ గాంధీ తన ఉబలాటాన్ని, హిందూ వ్యతిరేకతను, హిందువులంటే కూడా పడనితనాన్ని చాటుకున్నాడు, ప్రకటించుకున్నాడు. మరి ఎందుకు ఖండించలేకపోయినాడు అసదుద్దీన్ ఓవైసీ ప్రవర్తనను, పద్ధతిని? ఇంత జై పాలస్తీనా అని చెప్పిన అసదుద్దీన్ ఓవైసీని భారతదేశ ప్రజలంతా యావత్తు ఖండించినారు. అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. మరి ఎందుకు చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ? దేశ భక్తుడా, దేశ ద్రోహ? భారతీయ ప్రజలందరూ కూడా దీనిపైన ఒక్కసారి దృష్టి సారించి ఆయన పద్ధతి ప్రవర్తనను గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఏమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ పద్ధతిని, ప్రవర్తనను పార్లమెంటులో ముక్త కంఠంతో భారతదేశ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. మరోసారి మేము కూడా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈ నిరసనని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు పరిస్థితిని చూస్తున్నారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ హిందువులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు, హిందూ బంధువులు ఈ రోజుకైనా సెక్యులర్స్ మారండి. కానీ మన హిందూ దేవుళ్ళంటే శక్తి స్వరూపులు, వాళ్ళను కించపరచడం అంటే ఏ విధంగా ఉందో మీరే ఆలోచించండి. ప్రతి నిత్యము ఎలక్షన్ల ముందు దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, సత్రాలు అన్ని తిరిగిన వాళ్ళు ఈ రోజు హిందూ అంటే కించపరిచే విధంగా మాట్లాడినారు. కాబట్టి వాళ్ళను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై భారత్.
జై భారత్ జై భారత్ భారత్ మాతా కే భారత్ మాతా కే. నిన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు హిందువుల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడటం ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. పార్లమెంటు సాక్షిగా జరిగింది ఇది. అందరూ చూస్తున్నా కానీ ఎలక్షన్లకు ముందేమో దేవుళ్ళు గోపురాల చుట్టూ తిరిగి గుళ్ళు, ఎలక్షన్స్ అయిపోతానే మతతత్వ రాజకీయాలు చేస్తున్నది మీరా మేమా? ఈ విషయాన్ని మాత్రం మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పొద్దుటూరు డిమాండ్ చేస్తా ఉంది. భారత్